తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల సందడి ప్రారంభం కానుంది. నేడు ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4తో ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. సెకండ్ ఇయర్ వాళ్ళు చూసుకున్నట్లయితే 4,65,022 మంది, మొత్తం చూసుకున్నట్లయితే 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో 1,473 మంది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కలుపుకుని 614, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 859 ఉన్నాయి. 1,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఇంటర్ బోర్డు నియమించింది. ఇంటర్లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందిన ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకున్న పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్ట్ ఇయర్లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండ్ ఇయర్లో 36,971 మంది విద్యార్థులు ఉన్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు పలుమార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్ స్కీమ్ కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా కూడా 53,000కు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. సార్ ఇల్లు నాకు వీడియో ఒక్క నిమిషం సార్.